హాయ్ అండి. ఎంతో టేస్టీగా పెరుగు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో సింపుల్‌గా ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతుంది. ముందుగా బాగా పేరిన గడ్డ పెరుగుని తీసుకొని బాగా చిలుక్కోవాలి. ఉంటలు లేకుండా చిలికిన తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా చిలుక్కోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకోవాలి. ముందు ఉప్పు మిరపకాయలు తీసుకొని వేయించుకొని ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కూర శనగపప్పు కూడా వేసి వేపుకొని ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. చల్లారిన తర్వాత చిలికిన పెరుగుని కూడా ఇందులో వేసుకున్నామంటే మజ్జిగ పులుసు రెడీ. అన్నంలో వేసుకొని ఆ మజ్జిగలో పోయిన ఉప్పు మిరపకాయలు నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది.